బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. వందే మాత్రం పాడితేనే దేశంలో ఉండాలన్నారు బీజేపీ కార్పొరేటర్లు. దానిపై ఎంఐఎం కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కౌన్సిల్లో గందరగోళం నెలకొంది. బీజేపీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి? అది హౌస్ లోంచి వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్స్. Shravan, yeah, marshals, एक मिनट, I will play. नहीं, आप ठहरो. No, बीजेपी వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి? అది సోహెల్ సాబ్, కొప్పుల నరసింహారెడ్డి గారు, సోహెల్ సాబ్, एक मिनट. No, I have this act. I'm going to read. I will have to pick up them. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరెవరు నుంచున్నారో టేబుల్స్ మీద వాళ్ళందరినీ తీయండి. I cannot టేబుల్స్ మీద నుంచిన వాళ్ళందరినీ తీయండి. You cannot stand on the table. You cannot stand on the table. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair... No, Sohel Saab, please, 1 minute, please. Moka do, 1 minute to moka do. Are, is this the respect that you are giving the chair? Chair mungala meer chair lekkesi okal kottunnaru. Is that... No, wait. No, I will not give anybody a chair. I will not give. Sit down. Respect your ex officio members also here. అరే మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి? ఇది వాట్ ఇస్ దిస్? అందరూ కూడా వాట్ ఇస్ దిస్? యువర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఆన్ టు ద చైర్స్ అండ్ ఫైటింగ్. ఆర్ వి రౌడీస్? నో. ఆర్ వి రౌడీస్? వి ఆర్ ఆల్ మెంబర్స్. సిట్ డౌన్. yes, okay. When the chair is speaking, please understand. ఎంతో గౌరవంగా భావించే వందే మాతరం గీతాలాపన సమయంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కొంతమంది మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లెక్కకపోవడంతో అటు ఏ విధంగా అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారిందో దానికి సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలే ఈ గొడవంతటికి కారణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, చూస్తున్నాం ఆ సమయంలో వాళ్ళు ఎందుకు కుర్చీలోంచి లెక్కకపోవడం జరిగింది, ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, అసలు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా వాగ్వాదానికి దిగడానికి ప్రధాన కారణం ఏంటి? కౌన్సిల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎక్స్ ఆఫీసో సభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ మొదటిగా వందే మాత్రం ఆలపించాల్సిందే అనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. అయితే మొదటిగా ఇటీవల మృతి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ గాని, అందశ్రీ చనిపోయిన దాంతో పాటు సౌదీలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించిన తర్వాత వందే మాత్రం ఆలపిద్దామని మేయర్ వాళ్ళందరికీ సజెషన్ జరిగింది. టీ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైనటువంటి కౌన్సిల్లో వందే మాత్రం ఆలపించిన సమయంలో ఖచ్చితంగా అందరూ అంటే బీజేపీకి సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్లు వెనుకల నుంచి కొంత స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వందే మాత్రం ఆలపించాల్సిందే అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అందరూ లేచి మేము మా ఇష్టం, అది భారతీయులకు అందరికీ వారి హక్కులు ఉన్నాయి, మీరెవరు చెప్పడానికి లేవాలని అనేటువంటి అంశాలపైన వాళ్ళు రేస్ చేయడంతో ఇరు వర్గాల మధ్య అంటే బీజేపీతో పాటు ఎంఐఎం పార్టీ మధ్య ఇద్దరు కార్పొరేటర్ల మధ్య కొంత గందరగోళం నెలకొంది. మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఒకరి మీద ఒకరు దాదాపుగా చేయి చేసుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. పూర్తిగా సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేసినటువంటి మేయర్ కానీ కొంతమంది ఎక్స్ ఆఫీస్ సభ్యులు కానీ విఫలమయ్యారు. దీంతో మార్షల్స్ అందరూ కూడా లోపలికి రావడం జరిగింది. కొంతసేపట్లో మీరు అందరూ నార్మల్ గా కూర్చోకపోతే మీరు అందరినీ బయటికి పంపించేస్తామనేటువంటి అంశాన్ని కూడా మేయర్ చెప్పడంతో వారందరూ కూడా మార్షల్స్ అందరినీ కూడా బయటికి పంపేయడంతో కార్పొరేటర్లు అందరూ మళ్ళా తిరిగి కూర్చోవడం జరిగింది. సో వందే మాత్రంకి 150 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారత ప్రైడ్ గా భావించాల్సి ఉంటుంది. వందే మాత్రాన్ని అందరూ గౌరవించాల్సి ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు రేస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం వందే మాత్రం సంబంధించినటువంటి అంశం దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు కౌన్సిల్ లో గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే ఈ విషయం పైన ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అయినటువంటి రఘునందన్ రావుతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత మాట్లాడిన తర్వాత
తర్వాత ఈ విషయం సద్దు మరిగింది. ప్రస్తుతం అయితే కౌన్సిల్ అనేది సజావుగా కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదో విషయం పైన బీజేపీ వర్సెస్ ఎంఐఎం జరుగుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కార్పొరేటర్ ఎంఐఎం జరుగుతుంది, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇట్లా ఏదో రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కంటిన్యూగా గొడవ పడుతూనే ఉన్నారు. ఎజెండాకి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న పైన కూడా ప్రజల సమస్యల పైన చర్చ జరగలేదు. ఎజెండాకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పటి వరకు చర్చ జరగలేదు. మరి లంచ్ బ్రేక్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల పైన చర్చ జరుగుతుంది, ఎంత మేర జనాలు సమస్యలు కేంద్రీకృతంగా ఈ చర్చ జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. శ్రవణ్, ప్రధానంగా మేయర్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, కార్పొరేటర్స్ పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే కంటిన్యూస్ గా గొడవ పడితే, టేబుల్ మీద నిలబడితే మాత్రం వారిని కౌన్సిల్ లో నుంచి బయటికి పంపించేస్తాం అనేటువంటి అంశాన్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా కార్పొరేటర్లకు మేయర్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే మేయర్ ఎంత చెప్పినా విషయం సద్దుమనుకోకపోవడంతో ఎక్స్ అఫీషియో సభ్యులైనటువంటి రఘునందన్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ లేదా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు లేచి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొంత సద్దుమనిగే విధంగా అయితే నచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు ఆయా డివిజన్లు, అంటే గతంలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. సో వాళ్ళు పరస్పరంగా గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కంటిన్యూగా ఈ విధంగానే డిస్కషన్ కొనసాగకుండా డిస్కస్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా కౌన్సిల్ లో నుంచి బయటికి పంపించేస్తామని హెచ్చరించింది మేయర్. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన పరిణామాలు ఎదురవుతాయనేది చూడాల్సి ఉంది. ఈ గందరగోళం కంటిన్యూ జరుగుతూనే ఉంది కాబట్టి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సురభి వాణిదేవి ఎమ్మెల్సీ వారందరూ కూడా కౌన్సిల్ లో నుంచి వెనుదిరిగి బయటికి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో కంటిన్యూగా చర్చ జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సో నిన్న కేటీఆర్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఏవైతే దిశానిర్దేశం చేశారో దాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళ తీరును చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ప్రజా సమస్యల మీద ఎంత మేర చర్చ జరుగుతుంది అనేది రాబోయే 1-2 గంటల్లో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. హౌస్ లోంచి వెళ్ళిపోవచ్చు. You cannot stand on the tables. Shravan. Yeah, marshals. एक minute. I will play. नहीं, आप ठहरो. No. बीजेपी వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి అది? సోహెల్ సాబ్, కొప్పుల నరసింహారెడ్డి గారు, Sohel Saab, 1 minute. No, I have this act. I'm going to read. I will have to pick up them. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద, వాళ్ళందరినీ తీయండి. I cannot. టేబుల్స్ మీద నుంచిన వాళ్ళందరినీ తీయండి. You cannot stand on the table. You cannot stand on the table. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair... No, Sohel Saab, please, 1 minute, please. Mauka do, 1 minute to mauka do. Are, is this the respect that you are giving the chair? Chair mungala meer chair lekkesi okal kottunnaru. Is that... No, wait. No, I will not give anybody a chair. I will not give. Sit down. Respect your ex officio members also here. అరే మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి? ఇది వాట్ ఇస్ దిస్? అందరూ కూడా వాట్ ఇస్ దిస్? యువర్ ఎక్స్ officio members are sitting here and you are getting onto the chairs and fighting. Are we rowdies? No, are we rowdies? We are all members. Sit down. Yes. Okay. When the chair